నువ్వేం బాధపడకమ్మా, నీకేం కాదు. ఆ దేవుడు నిండు నూరేళ్ళు నిన్ను చల్లగా చూస్తాడు. ఏం చల్లగా చూడ్డం ఏమోరా. ఇంత చిన్న చిన్న వాటికే మీరింత కంగారు పడిపోతున్నారే. రేపు నిజంగా నాకేదైనా జరిగితే మీరేమైపోతారు అని నాకు అమ్మా, అలా మాట్లాడకమ్మా. నువ్వు జస్ట్ డాక్టర్ గారు చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు. నీకేం కాదు. ఈ రోజు నుంచి కష్టపడే పని ఏదీ నువ్వు చేయకూడదు, సరేనా? అలా అని నేను ఖాళీగా కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు? మై హూనా మాతాశ్రీ. ఒక్కడవే ఎన్ని పనులను చేస్తావురా? ఈ కుటుంబం కోసం పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నావు. అది చాలదా? ఏదో నీకు చేదోడు వాదోడుగా ఉందామని ఆ పచ్చళ్ల వ్యాపారం పెట్టుకున్నాను. అలా అన్నా ఓ 10 రూపాయలు సంపాదిస్తే నా బిడ్డలకు ఉపయోగపడుతుంది కదా అని. అమ్మా, ఆ పచ్చళ్ళ వ్యాపారం సంగతి కూడా నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో చాలు. విద్య, విన్నావు కదా? అలాగే అన్నయ్య. సరే, నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు. సరే. చావు నన్ను దాని ఒడిలో పడుకోబెట్టుకుని జోల పాడుతుందిరా. ఎప్పుడు ఈ కళ్ళు మూత పడతాయో తెలీదు. ఇవి శాశ్వతంగా మూత పడే వరకు మీ మొహాల్లో నవ్వు అలా చూస్తూ ఉండగలిగితే చాలు.